ఇది సేమియా చేస్తున్నామండి. సగ్గుబియ్యమును సేమియా పుల్లలు కలిపిన సేమియా పాయసం చేస్తున్నాం. దీనికోసం ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నానండి. 1/2 లీటర్ పాలతో చేసుకుంటే సేమియా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆల్రెడీ సగ్గుబియ్యం ఇంకోటి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సగ్గుబియ్యం నానాలి కాబట్టి కొంచెం చూసారు కదండి. పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుని అనుకోండి పాలలోనే బాగా సగ్గుబియ్యం కూడా బాగా ఉడుకుతుంది. ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు మనకి సగ్గుబియ్యం ఉడకడానికి. సగ్గుబియ్యం ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం నానబెట్టుకోవాలి. డైరెక్ట్ సగ్గుబియ్యం వేస్తే కొంచెం చాలా టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి. కొంచెం నానబెట్టి వేసుకుంటే సగ్గుబియ్యం కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులో సేమియా పుల్లలు యాడ్ చేద్దాం. చూసారా సగ్గుబియ్యం నానబెట్టి వేయబట్టి చూసారండి ఎంత ఫాస్ట్గా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోని ఒక చిన్న గ్లాస్ కానీ కప్పుతో కానీ ఎవరు దేంతో తీసుకుంటే దాంతో సేమియా పుల్లల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా వేసేస్తున్నాను. డైరెక్ట్ సేమియా పుల్లలే. ఇవేం రోస్టెడ్ సేమియా పుల్లలు కాదండి. నేను కూడా నేతిలో ఏమి వేపలేదు. సేమియా పుల్లలు డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి కొంచెం లిక్విడ్లా కావాలంటే తక్కువ సేమియా పుల్లలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా సగ్గుబియ్యం చూసారు కదండి అంతలా ముత్యాలలాగా చక్కగా మనం నానబెట్టుకుని వేసుకోవడం వల్ల మనకు ఫాస్ట్గా కుక్ అయినాయి. మంచిగా బాగా ఫాస్ట్గా ఉడికిపోయినాయి. మంచిగా ముత్యాల్లో వచ్చి ఇప్పుడు సేమియా పుల్లలు కూడా బాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సేమియా పుల్లలు కుక్ అవ్వకుండా షుగర్ యాడ్ చేసామనుకోండి సేమియా పుల్లలు బాగా బిరుసుగా అయిపోయి గట్టిగా అయిపోయి ఇంకా కుక్ అవ్వదు అన్నమాట. సేమియా ఎప్పుడైనా కొంచెం బాగా ఉడికింది పుల్లలు అనుభవసరికి అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగరు మనం సగ్గుబియ్యం సేమియా పుల్లలు రెండు వేసాం కాబట్టి ఎవరికి స్వీట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. నేను సేమియా పుల్లలు ఏ దాంతో తీసుకున్నదో దాంతో 1.5 కప్పుడు వేసుకుంటున్నాను అనమాట షుగరు. సేమియా పుల్లలు కూడా కుక్ అయ్యి ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మీ తీపిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. నేను రెండిట్లకి సరిపోవాలి, పాలకు కూడా సరిపోవాలి, అంతటికి సేమియా మొత్తానికి సరిపెట్టేట్లాగా 1.5 గ్లాసుడ్ షుగర్ యాడ్ చేశాను అనమాట. ఇందులోని ఈ షుగర్ బాగా కరిగేయాలి. ఈ పాలలో కరిగి వేసిన సేమియా పుల్లలకి సగ్గుబియ్యానికి కూడా షుగర్ బాగా పట్టుకుంటే అప్పుడు మనకి తీపి సాలిపోతే మీరు ఇంకా యాడ్ చేసుకోండి. లేదు తక్కువ తీపి తిన్నవాళ్ళు మీకు తీపికి తగ్గట్టు యాడ్ చేసుకోండి షుగర్. చూసారు కదండి మనకి బాగా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనూ ఒక 2 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే సేమియా ఇంకా టేస్టీగా వస్తుంది అన్నమాట. మేము ఎప్పుడు సేమియా చేసినా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాం. మంచి టేస్ట్ వస్తుంది. సేమియా కూడా మంచి చిక్కగా వస్తుంది అని చెప్పేసి. ఫైనల్లీ చూసారు కదండి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీనికోసం నేతిలోని జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పు వేయించి పెట్టుకోవాలి కదండి. నెయ్యి కరిగింది కదా. ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్లు వేసుకోవాలి. కొంచెం బాదం పప్పు వేసుకోవాలండి. బాదం పప్పు మరీ ఎక్కువ ఎర్రగా అవసరం లేదు. ఈ చెక్క సేమియాలో వేసుకోవాలి. యాడ్ చేసుకుందాం. 2 యాలకులు దంచుకున్న 2 యాలకులు అండి సరిపోతాయి. 2 యాలకులు వేసుకొని ఇప్పుడు 3 యాలకులు అంటండి మా మమ్మీ 3 యాలకులు దంచిందంట. 3 యాలకులు వేస్తున్నాను. ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు అన్నీ బాగా సేమియాలో వేసుకోవాలి. వేసుకుంటే మనకి సేమియా రెడీ అయిపోతుంది. సగ్గుబియ్యం సేమియా పుల్లలు వేసిన సేమియా పాయసం చూసారు కదా. సేమియా ఎంత బాగా వచ్చింది కదా, మీకు కనిపిస్తుంది కదా. చూడండి దగ్గర చూపిస్తా. ఫైనల్గా పాయసం రెడీ. ఇవి ఆవి బూరెలు ఏం చేసుకుంటున్నామండి. చాలామంది తెలుస్తుంది శనగపప్పు బూరెలు ఎలాగా సేమ్ ఇవి కూడా కాకపోతే ఆవిరి పెట్టి చేస్తాం అన్నమాట. ఆవిరి మీద ఇవి కూడా శనగపప్పుతో చేస్తాం. శనగపప్పును 2-3 గంటలు బాగా నానిన తర్వాత గ్రైండర్లో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని పిండిని ఇడ్లీ పాత్రలో కానీ ఇవి రుబ్బిన పిండిని ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే మనం ఆవిరి కుడుం పెట్టుకుంటాం కదండి అందులో కానీ చక్కగా మనకి అవి పెట్టుకొని ఆవిరి పట్టించి ఆవిరి మీద ఉడికించాలి. అవి బాగా ఉడికిన తర్వాత అవి బాగా ఒక బేసిన్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని వేడిగా ఉన్నప్పుడు అట్లా కొంచెం మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట. మన చేతులతోటి బాగా చేసామనుకోండి పొడి పొడిగా అయిపోద్ది. అప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు అందులోని తగినంత షుగరు, కొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలాగుందో. అలా కలిపిన తర్వాత ఇలాగ ఇట్లని ఇంకా వండలు చుట్టుకుంటున్నాం అన్నమాట. చుట్టిన తర్వాత ఇట్లని మైదా పిండి తోపులోనైనా వేసుకోవచ్చు, లేదా బియ్యమైన పప్పు దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ తోపులోని కదా. దోశ బ్యాటర్ అంత పలచగా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండాలి ఆ బ్యాటర్.
అది అందులో కొంచెం మళ్ళీ షుగర్ వేసి కలుపుకొని అందులో వేసుకుంటే ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో కొబ్బరి తురుము ఉంటుంది, షుగర్ ఉంటుంది, యాలకుల పొడి ఉంటుంది. కాబట్టి ఈ బూరెలు ఈరోజు సరే కదండి. ఈ మాత్రం సైజు కళాయి పెట్టుకుంటే మనకు బూరెలు బాగా ఫ్రీగా ఎర్రగా మంచిగా అయితే ఇది బియ్యం మినపప్పు రుబ్బండి. మనం దోశలకి వేసుకుంటాం కదా, సేమ్ అదే. అందులోనే కాకపోతే పిండి కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఇందులో షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి. మనం అంత దోశ పిండిలాగా అంత పలాచుట కలుపుకుంటే షుగర్ అయిపోసరికి ఇంకా పలాచుడు అయిపోతుంది కాబట్టి మనకి ఆ బూరికి బాగా పట్టదు కాబట్టి అందుకని చెప్పి కొంచెం థిక్గా తీసుకోవాలి, రుబ్బుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా రుబ్బుకున్న తర్వాత అందులో కొంచెం షుగర్ వేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. కళాయిలోని సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ మరీ బాగా వేడెక్కిపోయినప్పటి వరకు అవసరం లేదు. బూరి మరి బాగా వేడెక్కిన తర్వాత వేసినా కూడా అప్పుడు సిమ్లో పెట్టేసి ఇలా స్టవ్ ఆపేసి బూరెలు వేసుకుంటే బాగా మంచిగా అవుతుంది. ఎందుకంటే బియ్యం మినపప్పు రుబ్బు కాబట్టి మనం వేసిన వెంటనే బూరెలు వేసిన వెంటనే పీల్చేసి ఎర్రగా మాడిపోయినట్లు వచ్చేసి కానీ లోపటి వరకు అది పైన వేసిన బ్యాటర్ వేగదు, ఉడకదన్నమాట. అందుకని చెప్పేసి మనం కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుంటే ఆ వేడికి బాగా లోన వరకు బాగా బూరి ఉడుకుతుంది అన్నమాట, వేగుతుంది. శాంపుల్గా కొంచెం వేసి చూసామంటే ఆ మాత్రం వేడైంది నూనె. ఇప్పుడు మనం చక్కగా బూరెలు వేసుకుంటే మనకి ఆ వేడికి సరిపోతుంది అన్నమాట ఆయిల్. అంతకంటే వేడిగా పొగలు వచ్చే వరకు ఉంచకూడదు, బూరి బేగా మాడిపోతుంది అన్నమాట. అందుకని చక్కగా తోపులోని మనం తీసుకొని బూరిని అలా వేసుకోవాలండి. ఇది ఒక్కసారి చూసారా, అలాగ ఒక్కొక్కటి తీసుకొని అలా వేసుకోవాలి. వేసుకుంటే మనకు బాగా వస్తుంది బూరి. ఇవి చేదకుండా వస్తాయండి ఈ బూరెలు. ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని రెండు వైపులు బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఈ బూరెలు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి, సాఫ్ట్, చాలా బాగా వచ్చినాయి కదా బూరెలు. చూడండి ఎంత బాగా మంచి కలర్లో వేగినాయి చూసారా. ఫైనల్గా బూరెలు కూడా రెడీ అయిపోయినాయి. మీలో ఎవరికైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మరొక మంచి కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.